నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అమరావతి రాజధాని ప్రాంతంలోని రాయపూర్లో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీల నివాస సముదాయ భవనాలను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు సిఆర్డీఏ అసెంబ్లీ అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. అనంతరం ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర శాసనసభ శాసనమండలి సభ్యులందరికీ కలిపి 288 నివాసాలు కల్పించేందుకు రాయపూడి వద్ద 12 అంతస్తులతో కూడిన 12 టవర్ల నిర్మాణాన్ని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టగా 2019 నాటికి 77% పనుల్ని పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. అయితే గత ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణ పనుల్ని నిలిపివేసి నిర్లక్ష్యం చేయడంతో నిర్మాణాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, టి శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ అసెంబ్లీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రాజధాని ప్రాంతాన్ని సందర్శించాలని చెప్పి నేను అనుకోవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే, నేను స్పీకర్గా బాధ్యత తీసుకున్న తర్వాత నేను 10-15 రోజుల నుంచి కూడా మా రివ్యూలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనకి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ సుమారు 288 మంది సుమారు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ అకామిడేషన్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదో చిన్న చిన్న హోటల్లో ఉండడం, రావడం, మీటింగ్లు రావడం, వెళ్ళడం జరుగుతుంది. అంచేత ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మంచి బ్యూటిఫుల్ ప్లాన్ చేశారు. ఇలా చూశాను ఫస్ట్ టైం రావడం. నేను ఇంత ముందుకు వచ్చేది కానీ రోడ్డు మీద వెళ్ళిపోయాను. నేను ఒక స్పీకర్ హోదాలో ఫస్ట్ టైం రావడం జరిగింది. చాలా బ్రహ్మాండం కట్టారు. టవర్స్ 12 టవర్స్ 12 టవర్స్ ఉన్నాయి. ఒక్కో టవర్ ఒక్కొక్క ఫ్లోర్లో 2 రూమ్స్ తప్పని సుమారు 288 క్వార్టర్స్. ఇది చూశారు ఇలా. చాలా నేను హైదరాబాద్లో కూడా 83 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా, 42 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను. హైదరాబాద్ లాంటి సిటీలో కూడా ఇంత బ్రహ్మాండమైన క్వార్టర్స్ లేవు ఎమ్మెల్యేలకి. చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలో. అది దురదృష్టం, గత 5 సంవత్సరాల్లో నాయకుల తాలూకు పేరెందుకు లేదు, పేరు చెప్పకూడదు. నేను నాయకుల తాలూకు నిర్లక్ష్యం వల్ల మొత్తం ప్రాంతం అంతా శిథిలావస్థకు వచ్చేది. నేను వచ్చి కారులో చూస్తాను, అన్నీ చూసుకుని వస్తున్నాను. నేను ఇక్కడ కొంతమంది మెటీరియల్ కూడా దొంగతనం చేశారట రాత్రులు. చూశారు. ఇప్పుడు ఐరన్ రాడ్స్ 5 సంవత్సరాల నుంచి రాడ్స్ అన్నీ కూడా తుప్పట్టిపోయాయి. ఎంత నష్టమండి. ఆ రోజు ఎస్టిమేషన్కి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎస్టిమేషన్కి సుమారు 300 కోట్లు సుమారు ఎక్సెస్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ రీటెండర్స్ పిలాలా, మొత్తం వర్కులన్నీ కూడా పిలాలంటే కాంట్రాక్ట్లు ఏమన్నారంటే, ఆ రోజు రేటు వేరండి, ఈ రోజు రేటు వేరండి, ప్రజెంట్ రేట్ ఇస్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు అన్నారు. ప్రజెంట్ రేట్ ఇవ్వాలి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పార్టీ నేతలు శుక్రవారం కలిశారు. వైఎస్ జగన్ ని కలిసిన వారిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డితో సహా పలువురు నేతలు ఉన్నారు. పలు అంశాలపై చర్చించారు. భవిష్యత్తు కార్యాచరణపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం తాడేపల్లి నుంచి వైఎస్ జగన్ తన పర్యటనకు బయలుదేరుతారు. తొలుత గన్నవరం నుంచి కడప ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందులు వెళ్తారు. ఈ నెల 8వ తేదీన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విజయవాడ
బీఆర్టీఎస్ రోడ్ లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడారు. దేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని, రాజకీయ పార్టీలు రాజకీయాలకు సంబంధించిన వాటిపై దృష్టి పెట్టకుండా సమాజంలో ఉన్న అంశాలపై కూడా సున్నితంగా ఆలోచించుకోవాలనే భావనతో బీజేపీ ముందుకు వెళ్తుందని తెలియజేశారు. రైతులకు అవసరం లేనప్పుడు వర్షాలు పడటం మనం చూస్తూ ఉంటామని తెలిపారు. రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, వర్షాలు పడవలసిన టైంలో పడకపోవడం వలన రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ మధ్య కాలంలో ఢిల్లీలో 53 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలియజేశారు. సమాజంలో ఉండే అంశాలపై కూడా బీజేపీ ఏకాగ్రత పెట్టిందని తెలిపారు. వర్షం అతివృష్టి అనావృష్టిగా దేశంలో ఉందని 23 జూన్ నుంచి జూలై 6 వరకు మొక్కలు నాటాలని పార్టీ నిర్ణయించిందని తెలిపారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. కొంచెం ఇటువైపు అమ్మ కోసం ఒక చెట్టు, అమ్మ కోసం ఒక చెట్టు, అమ్మ కోసం ఒక చెట్టు. కాపాడండి 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 కాపాడండి. వర్ధిల్లాలి పురంధేశ్వరి గారి నాయకత్వం, వర్ధిల్లాలి పురంధేశ్వరి గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం. కాపాడండి కాపాడండి. ఎన్నికలు అయిపోయాయి. అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా దేశంలో రాష్ట్రంలో జనతా పార్టీకి అదే విధంగా అందించడం జరిగింది. ఆ తదుపరి ఈ విశ్లేషణ అంటే ఏదైతే రాజకీయాలు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఫలితాల మీద విశ్లేషణ ప్రతి పార్టీ కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఏదైతే కేంద్ర నాయకత్వం మాకు ప్రతి బూత్ లో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో చేయవలసినటువంటి కార్యక్రమాలు ఉంటాయో అదే విధంగా రాష్ట్ర స్థాయిలో కూడా దాని మీద దృష్టి పెడుతూ పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేటువంటి అంశం మీద దృష్టి సారించడం జరిగింది. అయితే రాజకీయ పార్టీ యొక్క బాధ్యత, వారి యొక్క పని కేవలం రాజకీయాలతో ముడిపడినటువంటి అంశాలు మాత్రమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అంశాల పట్ల కూడా మనం సున్నితంగా ఆలోచించాలి అనేటువంటి భావనతో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు పర్యావరణ మార్పు వలన ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రత్యేకించి రైతులకి పడవలసిన సమయం ముఖర్జీ గారి వర్ధంతి ఉంటుందో ఆనాటి నుండి జూలై 6 శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతి, ఈ పక్షం రోజులు కూడా మొక్కలు నాటాలి అనేటువంటి నిర్ణయం భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సందర్భంలో ఢిల్లీలో ఆల్రెడీ మేము నిర్వహించాము. అయితే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక్క రోజు ఒక్క డేట్ నిర్ణయించుకుని చేయాలి అని భావించినటువంటి సందర్భంలో ఈ నెల 2వ తారీఖున యావత్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే నేను పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్ననే నేను ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు కార్యకర్తలతో కలిసి ఇక్కడ ఈ కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ వారితో సైతం నేను కలిసి ఇవాళ కూడా నేను మొక్క నాటడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యతని గుర్తించి తగు విధంగా స్పందిస్తూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకి పూనుకోవాలి అని చెప్పి అభ్యర్థిస్తున్నాం. అదే విధంగా అంటే సాధారణంగా కేవలం ఒక కార్యక్రమం చేయండి అంటే ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. అంటే మనం ప్రకృతిని సైతం తల్లిగా భావిస్తాం కాబట్టి ఆ తల్లి పేరు మీద ఒక మొక్క అనేటువంటి ఒక స్లోగన్ తోటి భారతీయ జనతా గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మీడియా సమావేశాన్ని విజయవాడ సెంట్రల్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ వేమూరి వెంకట్రావు, వైస్ చైర్మన్ అన్సారీలు మాట్లాడారు. మాపై కొన్ని పత్రికలపై వస్తున్న తప్పుడు ఆరోపణలు, వార్తల వలన మా
డిపాజిటర్స్ ఆందోళన పడుతున్నారని తెలిపారు. మా బ్యాంకు యొక్క ప్రతిష్టతను దెబ్బతీయడానికి అవాస్తవాలు ఆరోపణల్ని రాస్తున్నారని మండిపడ్డారు. ఇంకా బ్రాంచ్ ఓపెన్ చేయనే లేదు, ప్రస్తుతానికి బిల్డింగ్ అద్దెకు తీసుకున్నామంతే, అలాంటిది అక్కడ ఎటువంటి వ్యాపారం జరగలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున సమావేశం అవడానికి ముఖ్య కారణం ఏమనగా మా మీద వచ్చినటువంటి అవాస్తవమైన ఆరోపణలకు వివరణ ఇద్దామనే ఉద్దేశం సమావేశం నిర్వహించబడింది. సుమారుగా 10-15 రోజుల క్రితం కూడా ఈ రకమైన సమావేశం ఏర్పాటు చేసినను మా మీద ఆరోపణలు రావటం బట్టి కొన్ని పత్రికల్లో కానీ ఏదైనా కానీ రావడం జరుగుతుంది. దానికి వివరణ ఇద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఆరోపణల మూలన మా డిపాజిటర్స్ కానీ మా కస్టమర్స్ కానీ ఆందోళనతో వారి డిపాజిట్ల గురించి కలత చెందుతూ రావటం మూలన కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. గత ఆదివారం నాడు జనరల్ బాడీ సమావేశం మహాజన సభ అమ్మా కళ్యాణ మండపంలో జరిగింది. చాలా ఏదో టీడీపీ దీని మీద పడ్డారని ఇప్పుడు నేను చెప్పినట్టు ఇద్దరు వ్యక్తులు ఆ వ్యక్తి గురించి పత్రికల్లో ఆరోపణలు చేయటం వలన అతను మానసికంగా వ్యధ చెంది నా మూలాన బ్యాంకు ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో అతను రాజీనామా చేయడం జరిగిందండి. చేశాడు. వాస్తవం. ఆ ఈవెంట్ యొక్క ఆర్గనైజర్కి సంబంధించినటువంటి కాగితాలు కూడా తీసి చూపించమంటే చూపిస్తాం. అవాస్తవం అండి, అవాస్తవం అండి. ఆయన చైర్మన్ గారు మన మీటింగ్ లో విరిచిన మాట వాడుతున్నారండి. ఎవరిని? అది మన మీరు నాగేశ్వరరావు గారు విరిచేదన్నారు. అన్యాయం అండి, అవాస్తవం అది. అసలు ఆయన వస్తే కదండి నేను బెదిరిస్తాకి. రాలేదండి. జనరల్ బాడీ సమావేశానికి సుమారుగా 23-2400 మంది వచ్చారండి. వారి సమక్షంలో ఎట్లా బెదిరిస్తాం సార్? అసలు వారు రాలేదండి. జనరల్ బాడీ మీటింగ్కే రాలా వారిద్దరు. మా వెంకటరావు గారేమో వారి సొంత పని మీదేమో వైజాగ్ వెళ్ళారండి. జోగరాజు గారేమో ఈ ఆరోపణలు వచ్చిన దాని మీద నేను రాలేను సార్ అని రాలేదండి. గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ మీద నిరాధారమైనటువంటి ఆరోపణలతో పెద్దరుతరమైనటువంటి వార్తల వలన ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా 4-3 సబ్జెక్టుల మీద ఆరోపణలు వస్తున్నాయి. నెంబర్ 1, నూజివీడు స్థలం తీర్మానం లేకుండా, బ్యాంక్ అనుమతి లేకుండా, బోర్డు అనుమతి లేకుండా కొన్నారని, దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి ఒక ఆరోపణ. అది నిజం కాదండి. బోర్డు యొక్క తీర్మానాన్ని ఆమోదించిన తర్వాతే నూజివీడు స్థలం కొనడం జరిగింది. అది ఒక కమిటీని వేసి, సబ్ కమిటీని వేసి, ఆ సబ్ కమిటీకి రిపోర్ట్ తీసుకొని దాన్ని బోర్డులో పెట్టి బోర్డులో ఏకగ్రీవంగా తీర్మానం పాస్ చేశాం. దాంట్లో 12 మంది డైరెక్టర్లు ఉండి 2 కోఆప్షన్ మెంబర్స్ ఉంటారండి బోర్డులో. మొత్తం 14 మంది సంతకాలు పెట్టినటువంటి మినిట్స్ బుక్లో మీరు చూడాలనుకుంటే ఇప్పుడు చూపిస్తానికి మేము ముందు పెట్టాం. 14 మంది సంతకాలు పెట్టారు. దయచేసి ఒకసారి పరిశీలించండి, వాస్తవం తెలుసుకోండి. రెండోది హనుమాన్ జంక్షన్ స్థలం అండి. అది 400 గజాల స్థలం. అది హైవే రోడ్డు మీద. దాన్ని కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.